నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఇంకా మనకి శ్రావణ మాసం అయితే రాబోతుంది గదా! కాబట్టి ఇప్పటి నుంచి మనము తయారు చేసే డిజైన్స్ ప్రతి ఒక్కటి కూడా పండగలకు కానియ్యండి, లేదు ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి ఇలా యూజ్ అయ్యేలాగా తయారు చేసుకుంటే బావుంటుందన్న ఆలోచనతోటి నేను కాంబో సెట్ తోటైతే మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు చూపించే డిజైన్ అనేది సింపుల్‌గా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుందండి. మనకి 4 కట్ బ్యాంగిల్స్‌కొచ్చేసి హెవీగా ఉంటుంది. మనకి 2 కట్ బ్యాంగిల్స్‌కొచ్చేసేమో సింపుల్‌గా ఉంటుందండి. బిగినర్స్‌కైతే సూపర్‌గా యూజ్ అవుతుందనమాట ఈ డిజైన్ ట్రై చేస్తే. మీకు తప్పకుండా వస్తుందండి. అలాంటి సింపుల్ డిజైన్ చూపిచ్చేస్తాను చూసేయండి. అలానే మనము ఫస్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్‌కైతే ఇలా థ్రెడ్ అనేది నేను రెడ్ కలర్ థ్రెడ్ నీట్‌గా ర్యాప్ చేసుకున్నానండి. అలానే మనకి 4 కట్ బ్యాంగిల్ కూడా రెడ్ కలర్ అనేది ర్యాప్ చేశాను. ఇంకా ర్యాపింగ్ వీడియోస్ అనేది చాలా వరకు పెట్టాను కదండీ! ఇంకా మీకు ఇలానే చేసుకుంటూ పోతే వీడియోస్ అనేది బాగా ఎక్కువగా లెంతీ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి మీకు అప్పుడప్పుడు కావాలి అంటే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ర్యాపింగ్ కూడా పెడతానండి. లేదు అంటే గనక ఇక ర్యాపింగ్ చేసిన వాటి మీద కుందన్స్ వర్క్ అనేది చూపిస్తాను చూసేయండి. సింపుల్‌గానే చూపిస్తానండి. మనకి హెవీ లుక్ ఉండే డిజైన్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము 2 కట్‌ని, 4 కట్‌ని వేర్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్‌కైతే చూపిచ్చేస్తాను. అలాగే నేను ఈ రెండిటికి కూడా కుందన్స్ అనేవి చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్‌కొచ్చేసి ఇలా మనము చామ్స్ అండి. పికాక్ చామ్స్ అనమాట ఇలా ఉంటాయి. ఈ పికాక్ చామ్స్ అనేవి తీసుకున్నానండి నేను. అలానే 2 కట్ బ్యాంగిల్ మీదేనండి మనకి సెరామిక్ గోల్డ్ అనమాట. రౌండ్ 3 ఎంఎం తీసుకున్నానండి. ఈ 2 రకాల వాటితోటి సింపుల్ డిజైన్ చూపిస్తాను చూసేయండి. అలానే వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను చూసేయండి. మనకి వచ్చేసి రెడ్ కలరు స్క్వేర్ కుందన్స్ గ్లాసీవి తీసుకున్నానండి. అలానే మనకి వచ్చేసి మనకి వి షేప్ అంటే లీఫ్ అనొచ్చు, వి షేప్ అనొచ్చండి. దీన్ని ఎలానైనా అనుకోవచ్చనమాట. మనకి వి షేప్‌లో ఉండే ఇలా వి షేప్‌లో ఉండే మనకి ఇవి వచ్చేసి చామ్స్ అనమాట. ఇవి కూడా చామ్సే. లీఫ్ షేప్‌లో ఉండే చామ్స్ చిన్న చామ్స్ అనమాట. చాలా బావుంటుందండి. ఈ 2 రకాల ఇవి 2 రకాలు, ఇవి 2 రకాలు 4 రకాల కుందన్స్ తోటి మీకు కాంబో సెట్ అనేది తయారు చేసి చూపిస్తాను చూసేయండి. మనకి వచ్చేసి B7000 గ్లూ అయితే యూజ్ చేయట్లేదండి. ఫ్యాబ్రిక్ గ్లూ తోటే యూజ్ చేసి చూపిస్తాను. చూసేయండి. కాకపోతే ఈరోజైతే నేనొచ్చేసి ఈ కోన్ అనేది ఈ కోన్ తోటి చూపిస్తాను ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి. ఇలా ఫస్ట్ అయితే మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కోన్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. మీ దగ్గర కోన్ లేకపోతే ఇలాంటి ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చండి. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒకటేనండి. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేయాలి. B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చండి. అది కూడా చెప్తున్నాను. మళ్ళీ ఇది యూజ్ చేయొచ్చు, అది యూజ్ చేయకూడదా సిస్టర్ అని మీరు అడుగుతారని చెప్తున్నాను. మీ ఇష్టమండి. ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే 2 కూడా యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. చామ్స్ వచ్చేసరికేనేమో మనకి 2 కట్ మీద చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి చూసేయండి. చామ్స్ ఏమో మనము దీని మీద అంటించేసుకొని చేయొచ్చు. మీకు ఫస్ట్ అయితే 2 కట్ బ్యాంగిల్‌కి డిజైన్ చూపిస్తాను చూసేయండి. ఇలాంటి ఒక షీట్ అయితే మనము తీసుకోవాలి. మనము మార్క్ చేసుకోవాలి. నేను దీని ప్రకారం తీసుకుంటున్నానండి. మనము ఈ మార్క్ షీట్ ఉంది కదా! ఈ మార్క్ షీట్ మీద ఇలా గ్లూ అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా. మనము ఈ మార్క్ షీట్ తోటి ఇలా పెట్టేసుకోవాలండి. మనకి 6 పీకాక్స్ అయితే వచ్చేలాగా పెట్టుకోవాలి. మనము గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలి బారుగా. ఇలా పెట్టేసుకోవాలి. మనకి వెంటనే స్టిక్ అయిపోదండి. ఇలా పెట్టుకోగానే పెట్టేయొద్దు. నేను చూపియటం కోసమని అలా పెట్టాను. మీరు ఇలా పెట్టుకున్న ఒక 2 మినిట్స్ గ్లూ అనేది ఆరనివ్వండి. ఆరిన తర్వాత మాత్రమే మీరు పీకాక్ అనేది పెట్టేసుకోండి. ఇలా. ఇలా గ్లూ అనేది పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒక 1 మినిట్ ఆరనివ్వండి. ఇలా బారుగా మనం పెట్టిన డాట్ దగ్గర ఇలా పెట్టేసుకోవడమే. మనకి ఇప్పుడు ఒక 1 మినిట్ అయితే అయిందండి. ఇప్పుడు దీని మీద ఇలా మనకి ఈ ఫెదర్ కింద గ్లూ అనేది ఈవెన్‌గా ఉండేలాగా చూసుకొని ఇవి స్టిక్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ ఫెదర్ కింద అయితే ఉండాలి. గ్లూ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇలా. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్‌కి పెట్టేసుకోవాలి. మనము ఈ పికాక్ కిందుండే లింకులను కూడా కట్ చేసుకోవచ్చండి. మనము ఇలా ఒక కట్టర్ తోటి ఈ లింక్స్‌ననేవి ఇలా కట్ చేసుకున్నా కూడా బానే ఉంటుంది. కట్ చేసుకొని అంటించుకోవచ్చు. లేదు అంటే లింక్ తోటి పెట్టుకున్నా కూడా బానే ఉంటుంది. ఇలా.
మనకి ఈ ఫెదర్ అనేది చక్కగా స్టిక్ అయిపోవాలండి. ఇలా మనం ఒకసారి అయితే సెంటర్లో పెట్టేసుకోవాలి. సెంటర్లో ఉండేలాగా కొంచెం ఆరకముందే వాటిని సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి. మీకు చుట్టూ ఉన్న గ్లూ అయితే కంప్లీట్‌గా ఆరిపోతుందండి. ఏం పర్వాలేదనమాట. ఇప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్ అండి ఇదొచ్చేసి. మనము ఇక్కడ ఇట్లా డాట్ లాగా పెట్టేసుకోండి. ఇలా మనకి అక్కడ సెరామిక్ గోల్డ్ అనేది 3 అనేది పెట్టేసుకుందాము. మనము ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత ఈ పికాక్ డిజైన్ అనేది పట్టు చీరల మీదకి, అలాగే మనకి వచ్చేసి నారాయణపేట మనకి డ్రెస్సెస్ ఉంటాయి కదండీ! డ్రెస్సెస్ కానియండి, శారీస్, పికాక్ డిజైన్ శారీస్ ఉంటాయి కదా! ఏ శారీస్ మీదకైనా చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ డిజైన్ అనేది సింపుల్‌గా ఉంటుంది. పట్టు శారీస్ మీదకైతే సూపర్ ఉంటుందండి. మనం కాంబో సెట్ లాగా వేసుకుంటే బ్రైడల్స్‌కి అయితే చాలా బావుంటుంది. ఎప్పటికీ మనకి ఈ డిజైన్ అనేది న్యూ డిజైన్ లాగానే ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇలా మనము ఇంకా 1 బై 1 ఇక పికాక్స్ కింద ఇలా ఫెదర్ కింద ఇలా 3 పెట్టేసుకోవాలి. జస్ట్ లుక్ కోసమేనండి ఇవి. ఇలా ఫెదర్ కింద ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళటం అనమాట. బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత 2 బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. ఈలోగా మీకు 4 కట్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూసేయండి. 5 నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్ అండి. ఇలా మీతో మాట్లాడుకుంటూనే బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా పెట్టేసేసాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్కి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను చేసి చూపించింది. కాకపోతే కాంబో సెట్లో అయితే ఈ డిజైన్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను దీన్ని తయారు చేసి చూపిస్తున్నానండి. ఏ కలర్ అయినా తయారు చేసుకోవచ్చు. రెడ్ కలర్ అయితే ఇంకా ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ అంటే మనకి నవరాత్రులు కానియండి, లేదు అంటే పూజలు, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి మీరు వేసుకుంటారు. శ్రావణ మాసంలో కూడా ఎక్కువగా రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా రెడ్, గ్రీన్ మీద తయారు చేసి చూపించడానికే ప్రయత్నిస్తానండి. అన్ని కలర్స్ కవర్ చేస్తాను. మీరు ఇష్టం అండి, ఏ కలర్ తోటి చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలా నేను ఈరోజైతే రెడ్ కలర్ మీద తయారు చేసి చూపిస్తున్నానండి. సింపుల్‌గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఇలా పెట్టేసుకోవాలి. స్క్వేర్ కుందన్స్ ఇలా పెట్టేసుకోవాలి. మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా 3 పెట్టుకున్న తర్వాతనే పెట్టుకోవచ్చు. లేదు అంటే 5 పెట్టుకున్నాకైనా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత నేను 3 పెట్టేసిన తర్వాత ఇలా పెడుతున్నాను. మళ్ళీ ఇది వచ్చేసరికి ఆపోజిట్గా పెట్టేసుకొని ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఇలా మనము ఇంకా ఇదే డిజైన్ ఇలానే కంటిన్యూ చేస్తూ 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇలా 1 బై 1 ఇంకా పెట్టేసుకోవాలండి. ఒక్కసారి పెట్టిన తర్వాత ఇలా ఫింగర్ తోటి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా స్ట్రైట్‌గా అనేది చూసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలండి. ఇక లాస్ట్‌కి వచ్చేసరికి ఇక్కడ మనకి 2 పడతాయన్నమాట. అలా చూస్తూ మనము దాన్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ పెట్టేసుకోవాలి. మనకి కరెక్ట్‌గా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. స్ట్రైట్‌గా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. మనకు కొంచెం మారిన తర్వాత చూపించేస్తాను. 4 బ్యాంగిల్స్ కూడా చూసేయండి. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. మనకి 2 కట్ బ్యాంగిల్కి వచ్చేసి ఇలాంటివి చేసుకోవాలండి. ఇదైతే కంప్లీట్‌గా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. గ్లూ అనేది మనకి వాటర్ బబుల్ లాగా కనిపిస్తుంది, కానీ అంత క్లమ్జీగా అయితే ఉండదండి. చూడండి ఇలా నీట్‌గా ఉంటుందన్నమాట. బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. ఇలా 2 బ్యాంగిల్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా బాగున్నాయండి. రెడ్ కలర్ మీద పికాక్ డిజైన్ అనమాట. అలాగే 4 కట్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈవెన్‌గా స్టిక్ అవుతాయన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చాలా బాగుంటుందండి. ఇలాంటి మీరు 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే మనము ఇలా పేరప్ చేసుకోవచ్చు. గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసుకోవచ్చు అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కట్ బ్యాంగిల్ని 4 కట్ బ్యాంగిల్స్ని అయితే పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి. మనము ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది.
గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మనము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కానియండి, లేదు అంటే మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ కానియండి, ఏ బ్యాంగిల్స్ తోటి వేసుకున్నా బానే ఉంటుంది. ఇలా. అలానే ఇలా 2 కట్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా 2 కట్ బ్యాంగిల్స్ తోటి. ఇలా కూడా వేసుకోవచ్చండి. బావుంటుంది. చూసారు కదండీ! ఇలా కూడా వేసుకోవచ్చనమాట. బ్రైడల్స్‌కైతే ఇలా వేసుకుంటే బావుంటుందండి. హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా ఒక సెట్ తయారు చేసుకుంటే మనము రెడ్ కలర్ నంబర్ ఆఫ్ శారీస్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో. చూసారు కదండీ! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.